వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ ఝాన్సీ. నరసన్నపేట మేజర్ పంచాయతీలో బుధవారం చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమం రసభాసగా మారింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సన్నపేట మేజర్ పంచాయతీలో టీకా ఉత్సవంలో భాగంగా స్థానిక సచివాలయ కేంద్రం వద్ద బుధవారం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుండి ఉచిత వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు 40 సంవత్సరాలు దాటిన వారు బారులు తీరి ఉండటం కనిపించింది. అయితే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం రికమెండేషన్తో వచ్చిన వారికి ముందుగా వ్యాక్సినేషన్ చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వృద్ధులు, వికలాంగులు సైతం రావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా కనీస మంచినీటి సదుపాయాలు కూడా కలుగజేయలేకపోవడంతో వృద్ధులు సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నా పేరు పులుమూరు బాలకృష్ణ అండి. నేను ఎక్స్ నేవీ నర్సన్నపేటలో ఉంటున్నాము. మార్నింగ్ వ్యాక్సినేషన్ మనిషి పంచాయతీ ఆఫీస్ నర్సన్నపేటకు వచ్చాము. వచ్చేసరికి ఇక్కడ అంతా సిస్టమేటిక్ కాకుండా కొంతమంది జాబ్ చేస్తున్న నర్సులు కానీ డాక్టర్లు కానీ చాలా చుట్టాలకి, బంధువులకి, పొలిటికల్ పరంగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి అందరికీ సీరియల్ గీరియల్ లేకుండా 2 గంటల సేపు మా అందరికీ ముసలి చాలామంది స్టూడెంట్స్ కూడా పడిపోయినారు. వాళ్ళకి పట్టించుకోకుండా రాజకీయ నాయకులు, వాళ్ళ చుట్టాలు, బంధువులు వాళ్ళకి ఫస్ట్ వ్యాక్సిన్ వేయడానికి ప్రిఫరెన్స్ చేశారు. అయితే నేను వాళ్ళకి వెళ్ళి ప్రశ్నించినప్పటికీ కొంత ప్రస్తుతం సర్దుబాటులోకి వచ్చింది. అది నర్సన్నపేట పరిస్థితి. సరైన మౌలిక వసతులు కల్పించకపోవడంతో వ్యాక్సిన్ కోసం వచ్చేవారు అవస్థలు పడ్డారు. దీనిపై ఎంపీడీఓ జి రవికుమార్ మాట్లాడుతూ స్థానిక కేంద్రానికి 1000 డోసులు మాత్రమే వచ్చాయని, వాటిని అందిస్తున్నామని, ఎక్కువ మంది వ్యాక్సిన్ వినియోగించుకునేందుకు రావడంతో జిల్లా కలెక్టర్కు సమస్యలను వివరించామని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రాప్తికి ఈరోజు ప్రత్యేకంగా కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని నర్సన్నపేట మండలంలో నేను ఒక ఎంపీడీఓగా నన్ను నోడల్ ఆఫీసర్గా, మా స్పెషల్ ఆఫీసర్గా రామన్ గారిని నోడల్ ఆఫీసర్గా 2 సెంటర్లో వేశారు. నర్సన్నపేట సెంటర్కి మాక్రోస్ పిహెచ్సి డాక్టర్ గారు, నేను ఇక్కడ ఇన్ఛార్జ్ పూర్ణిమ మేడం గారు, నేను లుకలం నడగాం సెంటర్లోనే సుజాత మేడం గారు, డాక్టర్ గారు ఇన్ఛార్జ్, స్పెషల్ ఆఫీసర్ గారు రామన్ గారు ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తం 1000 డోసులు ఇచ్చారు మాకు. ఆ 1000 డోసులు చాలేదు. ఆల్రెడీ ఈ విషయాన్ని కలెక్టర్ గారు నోటీసులో పెట్టాం. ఇంకో 200 డోసులు పంపిస్తున్నారు. ప్రజలు 50 మంది ఈ కార్యక్రమాల్లో ఈరోజు విరివిగా పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ. మెలియాపుట్టి మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ నాయకులు నివాళులర్పించారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలంలోని స్థానిక జనసేన కార్యాలయంలో మండల జనసేన నాయకులు దుక్క బాలరాజు ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేది అంబేద్కర్ మన కోసం అందించిన గొప్ప వరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసేందుకు వచ్చిన ఇక్కడ పెద్దలకు, మరియు ఇక్కడున్న కార్యకర్తలకు, నాయకులకు మరియు
సర్పంచ్ రాజకీయ నాయకులందరూ కూడా మా శుభాభినందనలు. ఈరోజు మన అంబేద్కర్ గారు మనకి రచించిన రాజ్యాంగం వల్లనే మనం ఇంత స్వేచ్ఛగా మనం ఈరోజు మన భారతదేశ రాజ్యాంగాన్ని గుర్తించుకొని మనము ఈ కార్యక్రమాలు ఎన్నో చేసుకుని పోతాము. ఈయన ఏ కులానికో మతానికో ఆపాదించడం కాదు. ఈయన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి ప్రయోజనానికి ఎంతగానో కృషి చేశారు. పెద్ద పద్మాపురం గ్రామంలో మెలియాపుట్టి సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం పెద్ద పద్మాపురం మెలియాపుట్టి సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ దిశగా ఆయన స్థానిక సర్పంచ్ మాలతి జయలక్ష్మితో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. యూటీఎఫ్ ఆమ్దాలవలస మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పిలుపు మేరకు ఏపీ యూటీఎఫ్ రేగిడి ఆమ్దాలవలస మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు స్థానిక ఎంఆర్సీ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పక్కివాసు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేసి రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని ఉద్యమాల ద్వారా అంబేద్కర్ స్ఫూర్తితో హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎస్సీ ఎస్టీ జిల్లా కార్యదర్శి సుదర్శన్ రావు, మండల అధ్యక్షుడు గణపతి, ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్, రాము, పాపారావు తదితరులు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను మరి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు, జిల్లా సంఘం పిలుపు మేరకు ప్రతి మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మండల రేగిడి ఆమదాలవలస మండల విద్యాశాఖాధికారి వారికి ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటూ, మరియు మిగిలిన సంఘాలు ఎస్సీ ఎస్టీ సంఘాలు, అదేవిధంగా యూటీఎఫ్ పెద్ద ఎత్తున వచ్చినటువంటి మా శ్రేణులు అందరికి కూడా ఉద్యమ వందనాలు ముందుగా తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్. తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా తిరుపతి ఎంపీ ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీతో వైకాపా విజయం సాధిస్తుందని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా ప్రచారం నిమిత్తం విచ్చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తిరుపతి వెంకటేశ్వర స్వామిని బుధవారం దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీగా తను పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ స్థానానికి బరిలో ఉన్న వైకాపా అభ్యర్థి గురుమూర్తి 5 లక్షల మెజారిటీతో విజయం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఏడుకొండల స్వామిని, తిరుపతి వెంకటేశ్వర స్వామిని కళ్ళారా దర్శనం చేసుకున్నాం. మరి జగనన్న ఆశీస్సులతో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఏడుకొండల స్వామి దగ్గరికి వచ్చి మరి స్వామివారి ఆశీస్సులు తీసుకుని మరి ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, ప్రజలందరికీ మేళ్లు జరగాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జగనన్న పరిపాలన జనరంజకంగా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో మరి తిరుపతిలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కూడా ఒకసారి ప్రచారంలో పాల్గొనడానికి రావడం జరిగింది. మరి గురుమూర్తి గారు కూడా సుమారు 5 లక్షల ఓట్ల మెజార్టీతో రేపు గెలవబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందడానికి వచ్చామని సందర్భంగా రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించామని వైద్యాధికారి పార్థసారథి తెలిపారు.
రాజాం నియోజకవర్గం రేగిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీకా ఉత్సవంలో భాగంగా ప్రభుత్వ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెడికల్ ఆఫీసర్ పార్థసారథి ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ప్రోగ్రాం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ పార్థసారథి మాట్లాడుతూ రేగిడి పిహెచ్సి కేంద్రంలో 300 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని తెలిపారు. 45 సంవత్సరాలు దాటిన వారిలో వ్యాక్సిన్ గురించి అవగాహన లేని వారికి అవగాహన కల్పించి తీసుకువచ్చి వ్యాక్సిన్ వేయించడం జరిగిందని తెలిపారు. స్థానిక విలేకరులు స్ఫూర్తిదాయకంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ వేయించుకోవడం చాలా ఆనందదాయకమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, శానిటైజర్ ఉపయోగించాలని సూచించామని తెలిపారు. ఆదేశాల మేరకు మనం ఆల్రెడీ అన్ని దగ్గరలో సదస్సులు నిర్వహించడం జరిగింది. మొత్తం రేగిడి ఆంధ్రవలస మండలంలో రేగిడిను ఆంధ్రవలస 2 సచివాలయాలకి సంబంధించిన మొత్తం ప్రజలందరిలోన అవగాహన కల్పించడం కూడా జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ప్రజెంట్ ఈ రోజు నుండి టీకా ఉత్సవం అని చెప్పి గవర్నమెంట్ నిర్వహిస్తుంది. దానిలో భాగంగా మన రేగిడి ఆంధ్రవలసకి సంబంధించింది మన రేగిడి ఆంధ్రవలస పిహెచ్సిలో దానికి వ్యాక్సినేషన్ అనేది జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఆల్రెడీ అందరూ ప్రజలు ఈరోజు రావడం కూడా జరిగింది. చిన్న సదస్సుని అవగాహన సదస్సుని అన్నిటినీ బాగా ఉపయోగపడిన విధానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో దాంతోపాటు ఈరోజు ఇప్పటి వరకు సుమారుగా 150 మంది వరకు వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. ఈ టైం వరకు ఇంకా చాలామంది ప్రజలు ఉన్నారు వేయించుకోవడానికి. సో అంతేకాకుండా ఇంక ఇటువంటి అవగాహన సదస్సులు చాలా వరకు మనం చేసి దాంతోపాటు జనాల్లో కూడా ఈ మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్సింగ్ వీటి గురించి కూడా చెప్పడం జరిగింది. కరోనా గురించి అవగాహన కల్పించడం, అందులో భాగంగానే ఈ వ్యాక్సినేషన్ కూడా అంతే వాల్యూ అనేది ఉంది. అందరూ 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ప్రజలను వేయించుకోవాల్సిందిగా గవర్నమెంట్ అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలు సంతబొమ్మాలి మండలంలో వాడవాడలా ఘనంగా నిర్వహించారు. టెక్కల నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దళిత నాయకులు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎస్ఐలు అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సంతబొమ్మాలి, మర్రిపాడు, హనుమంతనాయుడుపేట, దండుగోపాలపురం, నౌపాడ, బోరుభద్ర తదితర గ్రామాల్లో సచివాలయాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మన రాజ్యాంగ సృష్టికర్త, ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అప్పలరాజు పిలుపునిచ్చారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ అప్పలరాజు పిలుపునిచ్చారు. బుధవారం అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా కాశీబుగ్గ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఒక సంఘ సంస్కర్తగా కాకుండా ప్రముఖ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా దేశానికి సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, కౌన్సిలర్లు, దళిత సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజల సాధికారత నెరవేర్చడం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వసించారని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ తెలిపారు. భారత సామాజిక న్యాయ వైద్యుడు, ప్రపంచ మేధావి, నవభారత్ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను రాజాం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ మంత్రివర్యులు కొండ్రు మురళీమోహన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా అంబేద్కర్ ముద్దుబిడ్డలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ జంక్షన్ కు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజంలో 4 రోడ్ల జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పవని, భారతీయ సమాజానికి అంబేద్కర్ సూచించిన మార్గం ఎప్పటికీ ఆదర్శనీయమని అన్నారు. 130 జయంతి సందర్భంగా రాజంలో ఈరోజు భారీగా అన్ని విధాల జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ దేశం మనందరికీ తెలుసు, అనేక ప్రాంతాలు, అనేక భాషలు,
అలా అనేక కులాలు మతాలతో ఉన్న ఈ రాజ్యం కలిసి ఉన్నంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేసిన కృషి అని, ఆయన రాసిన మరి కాన్స్టిట్యూషన్ అని మేము మరి అందరం కూడా మరి ప్రజలందరూ కూడా గాఢంగా నమ్ముతున్నారు. అలాగే ఈ దేశంలో అందరికీ సమానత్వం కావాలని, ముఖ్యంగా మహిళల కోసం ఆయన పదవినే సోపానంగా వదిలేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో మరి మనందరికీ తెలుసు కేంద్ర మంత్రి పదవి మరి వదిలేయడం జరిగింది. తన జీవితాంతం కూడా మరి స్వేచ్ఛ, సమానత్వం, స్వాతంత్రం, సౌభ్రత్వం కోసం కష్టపడడం మనందరం చూసాం. అలాగే ఈ దేశంలో మరి అన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, అన్ని మతాల్లో అని ఆయన హేతువాద పద్ధతిలో ఉన్న మరి బౌద్ధాన్ని కూడా తీసుకోవడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీకా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా పాలకొండలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకొండ స్థానిక గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీకా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగర పంచాయతీ కమిషనర్ రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ నడిపిన రామారావు గారు మాట్లాడుతూ వ్యాక్సిన్ కొరత అంటూ పుకార్లు వస్తున్నాయని, అందులో వాస్తవం లేదని, ప్రస్తుతానికి వ్యాక్సిన్లు 200 వరకు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అపోహలు నమ్మి మోసపోకుండా స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. సిఐడి డీజీపీ ఆదేశాల మేరకు ప్రభుత్వ వైద్య కార్యాలయాలలో సిఐడి అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సంతబొమ్మాలి, బోరుభద్ర, దండుగోపాలపురం, నౌపాడ పిహెచ్సిలో బుధవారం సిఐడి అడిషనల్ డీజీ ఆదేశాల మేరకు సిఐడి సిఐ మోహన్ రావు తన బృందంతో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలపై రికార్డులను పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రి పరికరాలను, బయోమెడికల్ పరికరాలను, నిర్వహణ, నాణ్యత రికార్డులను పరిశీలించారు. సంబంధిత పూర్తి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వీటిలో భారీగా అవినీతి జరిగిందని అభియోగంపై తనిఖీలు నిర్వహించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యాధికారులు గురుమూర్తి, గోపీకృష్ణ, వంశీకృష్ణ, సిహెచ్ కోదండరావు ఉన్నారు. టీకా ఉత్సవ కార్యక్రమంలో భాగంగా 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని చాపర వైద్యాధికారి గణపతిరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు బుధవారం మెలియపుట్టి మండలంలోని పలు పంచాయతీలలో 45 సంవత్సరాలు దాటిన వారికి టీకా ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఉచిత వ్యాక్సిన్ అందజేస్తున్నామని చాపర్ మెడికల్ అధికారి
గేదెల గణపతిరావు మరియు కరజాడ పిహెచ్సి మెడికల్ అధికారి ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో జాడుపల్లి సచివాలయంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. బుధవారం 300 డోసులను వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ డోస్ తదుపరి 42 రోజుల తర్వాత మరలా సెకండ్ డోస్ తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న 10 రోజుల వరకు నొప్పి మాత్రలు వేసుకోరాదని, కేవలం పారాసెటమాల్ మాత్రమే వాడాలన్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకున్న వారు ఆల్కహాల్ సేవించరాదన్నారు. కోవిడ్ పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. కోటబొమ్మాలి మండలం కొత్తపేట సచివాలయంలో అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోటబొమ్మాలి మండలం కొత్తపేట సచివాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తపేట సర్పంచ్ రమాపాత్రుని సావిత్రి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అంతేకాకుండా ఆయన యొక్క గొప్పదనాన్ని, ఆయన దేశానికి చేసిన మేలును కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి టొంపాల రాము మరియు సచివాలయం సిబ్బంది, వార్డు సభ్యులు మరియు కొత్తపేట గ్రామస్తులు పాల్గొన్నారు. నేటి సమాజంలో అంబేద్కర్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని రెహమాన్పురం పంచాయతీ సర్పంచ్ సనపల సోమేశ్వరరావు అన్నారు. అంతటి గొప్ప భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నేటి యువతకు ఆదర్శం కావాలని పోలాకి మండలం రెహమాన్పురం సర్పంచ్ సోమేశ్వరరావు అన్నారు. బుధవారం బాబాసాహెబ్ అంబేద్కర్ 130వ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన యొక్క విజ్ఞానాన్ని, పరిణితిని ప్రతి ఒక్కరూ కొనసాగించేలా ఉండాలని స్పష్టం చేశారు. పంచాయతీలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే తప్పనిసరిగా ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు. భారతదేశానికి అటువంటి రాజ్యాంగాన్ని అందించాడు అంబేద్కర్ గారు. అంటే చూసుకోండి. అలాగే మళ్ళీ వచ్చే అంబేద్కర్ గారి జయంతి నాటికి ఇక్కడ మీరు ఎక్కడైతే స్థలం చూపిస్తారో ఆ స్థలంలో అంబేద్కర్ గారి విగ్రహం మీరు ఎలా కోరితే అలాగా ఏర్పాటు చేస్తామని కూడా ఈ రోజు మాటిస్తూ ఉన్నాం. ఆ పని చేస్తాం. ఎందుకంటే పిల్లలందరి కోరిక ఉంది. ఆ కోరికని నాకు తెలుసు. ఆ కోరిక ప్రకారం మనం ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. అతను మానవ జాతికి ఒక మంచి దిశానిర్దేశం ఇచ్చినటువంటి మహాపురుషుడు. ఆయన మనం ఎప్పుడు కూడా గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి మహాపురుషుల్ని గౌరవించుకుంటూ వెళ్తుంటేనే మానవ సమాజంలో ఒక మంచి వ్యక్తిత్వంలో కూడుకున్నటువంటి విద్యార్థులు భవిష్యత్ తరానికి అందుతారు. వారిని మార్గదర్శకంగా తీసుకుని విద్యార్థులు కూడా తమ యొక్క జీవిత విధానాన్ని, తమ యొక్క జీవన విధానాన్ని మార్చుకొని మంచి మార్గంలో ప్రయాణించాలని మీ అందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమం నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు టీకా ఉత్సవ కార్యక్రమాన్ని సంతబొమ్మాలి ఎంపీడీఓ విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రభుత్వం నిర్వహించే టీకా ఉత్సవంలో భాగంగా సంతబొమ్మాలి మండలం ఎంపీడీఓ విశ్వేశ్వర ఆధ్వర్యంలో పలు వైద్య ఆరోగ్య కేంద్రాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంతబొమ్మాలి, బోరుభద్ర, దండుగోపాలపురం, నౌపడ పిహెచ్సిల పరిధిలో పలు సచివాలయాల్లో మొత్తం 1352 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా నౌపాడ, బోరుభద్ర, దండుగోపాలపురం వైద్యాధికారులు సిహెచ్ కోదండరావు, గోపీకృష్ణ, వంశీకృష్ణ మాట్లాడుతూ గతంలో కరోనా నుంచి రక్షణగా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. గతంలో ప్రభుత్వం ఎన్నో ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహించినప్పటికీ గ్రామస్తులు వైద్యులకు సహకరించలేదని, ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో రోజురోజుకి కరోనా కేసులు నమోదు పెరగడంతో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజలు బారులు తీరుతున్నారని వైద్యాధికారులు వెల్లడించారు. సచివాలయాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను డీటీసీఓ నల్లపాటి అనురాధ నౌపాడ్ ఆసుపత్రిని పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథక రథసారథులు వాలంటీర్లని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాములు అన్నారు. పట్ట అపర్ణ ఈమె కూడా వద్ద 30,000 రూపాయల పురస్కారం, సర్టిఫికేట్, మెడల్,
శాలుతో సత్కరిస్తారు. తర్వాత మూడోది బెమర పోలవలస నుంచి పోలవక మండలం నుంచి కర్రీ జ్యోత్స్న. చైతన్య బొరిగోలు సెక్రటరీ రావాలి అర్జెంటుగా. తర్వాత అదే పోలవక మండలం నుంచి చీడివలస నుంచి చీపురు ధర్మావతి. రాధాకృష్ణ. ఓకే చూసా. తర్వాత చీపురు ధర్మావతి. బ్యాటరీ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వాలంటీర్ల వ్యవస్థకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం జరిగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బుధవారం నరసన్నపేట మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల సేవలకు సత్కార వేడుకల్లో భాగంగా ఆయనతో పాటు రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ సుపరిపాలన అంటే ఇలా ఉండాలి అనే విధంగా దేశమంతా మన వైపు చూసేలా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అనుసంధానంగా 2,60,000 మంది నియమించడం జరిగిందని తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వాలంటరీ వ్యవస్థ వేస్తే వాలంటీర్లు ఏంటి, ఈ నియామకాలు ఏంటి, రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు చేసినటువంటి ప్రయత్నాలని చెప్పి అపహాస్యం చేసే రోజు ఒకటి ఉంది. దాని నుంచి ఈరోజు యావత్ దేశం ఈ వాలంటీర్ వ్యవస్థ ఎలా నిర్మించారు సీఎం గారు, ఏమిటి వీళ్ళ సేవలు, ఇంత సమయస్ఫూర్తిగా ఎలా చేయగలిగారు, ఇతర రాష్ట్రాలు కూడా మన వైపు ఎదురు చూసేటట్టుగా ఈవేళ ఈ వ్యవస్థ అత్యంత పటిష్టమైనటువంటి వ్యవస్థగా మారినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడే స్పీకర్ గారు చెప్పినట్టుగా అన్ని రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయి ఎలాగ చేశారు ఈ వ్యవస్థని మనం కూడా ఇంట్రడ్యూస్ చేయాలని. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అంటారు ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ నాకు 2 కళ్ళు అని. ఎందుకంటే ప్రజలకు దగ్గర నుంచి సేవ చేసే అవకాశం, అదృష్టం మీకు వచ్చింది. ఉద్యోగంలో మీకు కేవలం 5,000 జీతం రావచ్చు, కానీ మీ ప్రక్కన ఉన్నటువంటి మీ సన్నిహితులకు, మీ కుటుంబ సభ్యులతో కలిసి ఉండే అవకాశం, మీ గ్రామంలోనే సేవ చేసే అవకాశం, మీ చేతుల మీదుగా ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందించే అవకాశం ఇచ్చినటువంటి అవకాశం మీకు ప్రభుత్వం ఇవాళ మీకు కల్పించింది. జూన్ మొదటి వారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే ఆగస్టు, సెప్టెంబర్ నాటికి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చారని తెలిపారు. సుమారు 20 నెలల కాలంలో పరిపాలన అంటే ఈ విధంగా చేయవచ్చు అనే విధంగా దేశమంతా రాష్ట్రం వైపు చూసిందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువచ్చిన మీ అందరికీ గౌరవించుకోవడం కోసం ఈ అవార్డులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర చరిత్రను తిరిగి రాసిందని అన్నారు. కానీ ఈ రోజు ఈ వాలంటీర్స్ ని అవార్డ్ ఫంక్షన్ నిజంగా గొప్ప కార్యక్రమం ఇది. ఆ కార్యక్రమానికి వేదికపై ఆసీనులైన గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీ ధర్మాన కృష్ణదాస్ గారికి, అలాగే మాజీ మంత్రివర్యులు గౌరవనీయురాలు సోదరీమణి శ్రీమతి కిల్లి కృపారాణి గారికి, శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీనివాస్ గారికి, అలాగే కలిమి రాజేశ్వరరావు గారికి, అలాగే పీడీ డిఆర్డీఏ శాంతిశ్రీ గారికి,
బగ్గు రామకృష్ణ గారికి, అట్లాగే వేదికపై ఉన్నటువంటి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి నర్సన్నపేట నియోజకవర్గం నుంచి వచ్చిన పెద్దలకు, వేదిక ముందు ఆసీనులైనటువంటి ఆహుతులందరకు, మరీ ముఖ్యంగా ఈనాటి ఈ కార్యక్రమానికి కర్మ కర్త క్రియ అయిన వాలంటరీ సోదర సోదరీమణులకు, చిన్నారులకు ఆశీస్సులు అందిస్తూ, పాత్రికేయ మిత్రులారా, సోదర సోదరీమణులారా, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న వారి తరపున, ప్రధానంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపున పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు గొప్ప మహత్తరమైన ఘటన అన్నారంటే, జనరల్ గా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు గెలిపించిన తర్వాత ప్రజలు ఒక ఎక్స్పెక్టేషన్, కొన్ని ఆశలు, కొన్ని ఆశయాలతో, కొన్ని అంచనాలతో ఈ కొత్త ప్రభుత్వం, మేము ఎన్నుకున్న ప్రభుత్వం మాకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి పెడుతుందని ఆశిస్తారు. కానీ దురదృష్టవశాత్తు గడిచినటువంటి ప్రభుత్వాలలో ఆ ఆశలే అడి ఆశలైనాయి, అంతరాలు తారుమారైనాయి. వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ కి ప్రభుత్వం రీచ్ కాలేకపోయింది. కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయం అనే మాట లేకుండా పనిచేయాలని ఏ నాయకుడు, ఏ పార్టీ కోరుకోదని, కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటికి అతీతంగా ముందుకు తీసుకుని వెళ్లారని అన్నారు. రాజకీయం అనే మాట లేకుండా పనిచేయాలని తెలిపారు. మన రాష్ట్రాన్ని చూసి కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలు వాలంటీర్ల వ్యవస్థపై అధ్యయనం చేస్తున్నాయని తెలిపారు. అనంతరం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె శ్రీనివాసులు, జడ్పీ సీఈఓ బెందలాం లక్ష్మీపతి, డిఆర్డీఏ పీడీ శాంతిశ్రీ అధికారులు, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగదు పురస్కారాన్ని ఇచ్చి ఈరోజు వాలంటీర్ వ్యవస్థను గుర్తించి వారి సేవలకు వన్నె తెచ్చే విధంగా మిమ్మల్ని గౌరవించారు. వాస్తవంగా ఇది అవసరమని నేను భావిస్తున్నాను. ఈ పురస్కారం వెనుక, ఈ గౌరవం వెనుక మీకు ఒక బాధ్యత ఉందని వాలంటీర్స్ కూడా భావించాలి. 100కి 100 వాళ్ళు ఈ సత్కారానికి, ఈ సన్మానానికి మీరు అర్హులు అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అయితే ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఒక్క మాట చెప్పారు. అదేంటంటే, నేను పాలకుడిని కాదు, సేవకుడిని మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజం అనేదే నా మతం, ప్రజల మధ్యనే నా స్థానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజం అనే మతానికి సేవ చేయటమే నా లక్ష్యమని ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు నిరంతరం అననిత్యం మన మధ్యలో ఉండి మన అభ్యున్నతి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసం, సమూలమైన మార్పు కోసం, శాశ్వతమైన అభివృద్ధి కోసం, గ్రామీణాభివృద్ధి, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, సాంఘిక సంక్షేమ రంగాల్లో ఏకకాలంలో దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందరకు తీసుకుపోతున్నారు అంటంలో ఎట్టి సందేహం లేదు అని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ట్రూప్ తో అటెండ్ అవుతున్న శ్రీనివాస్ కి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. మేడం గారు, అందరు పిల్లలందరూ వచ్చి, పిల్లలు కొంచెం పిల్లలందరూ వచ్చేస్తారు. వినయ్ కొంచెం సైడ్గా సార్ ఉన్నారు. శ్రీను కొంచెం సైడ్గా, మినిస్టర్ గారు, స్పీకర్ గారు. రైట్, థ్యాంక్ యూ. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న కారణంగా మాస్కులు ధరించండి. స్టే హోమ్, స్టే సేఫ్. కీప్ వాచింగ్ SS న్యూస్.